సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 19 ఆదివారం. తులారాశి వారికి రాత్రికి రాత్రే భారీ మార్పు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి 19వ తేదీ ఆదివారంన తులారాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. జనవరి 19 ఆదివారం రోజు తులారాశి వారు కేవలం రాత్రి సమయంలో మాత్రమే కాస్త ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు. స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి గోచరం ప్రకారం రాత్రి 9:30 తర్వాత నుండి అనుకూలత అనేది తగ్గుతూ వెళ్తోంది. అయితే పగలంతా మాత్రం చక్కటి సానుకూలత ఉంటుంది. కాలమంతా కూడా లాభదాయకంగా సాగుతుంది. ముఖ్యంగా కుటుంబపరమైన అంశాలు ఈరోజు మీకు సానుకూల పడతాయి. అన్నదమ్ముల మధ్య, అత్తాకోడళ్ల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇలా ఇరువురి మధ్య ఉన్న దూరం ఈ రోజున తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. పాత స్నేహితులతోటి, బంధుమిత్రులతోటి సరదాగా మంచి కాలాన్ని, మంచి జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. అలాగే ఈ రోజు పెండింగ్లో ఉన్న పాత పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పూర్తి కాని ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే కనుక వాటన్నిటినీ పరిష్కార మార్గం అలాగే మళ్లీ శ్రీకారం చుట్టవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు యొక్క గోచరం ప్రకారం పాత పనులు మరియు కొత్త పనులు అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ఈ పగలంతా కూడా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. అయితే ఈ రోజు రాత్రికి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఉన్నటువంటి తిథి అలాగే గ్రహాల ఫలితాలు కూడా ఉదయం పూట మీకు అనుకూలంగా ఉన్నాయి. రాత్రిపూట ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన అంశాలను ముందుగా మీరు అంచనా వేసుకుని వాటిని రాత్రి అవ్వక ముందే పూర్తి చేసుకుంటే పనులు అనుకూలిస్తాయి. అలాగే అశుభమైన పరిణామాలు కూడా ఏవైనా జరిగే అవకాశాలు రాత్రి సమయంలో ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలకు సమయం ఇవ్వకండి. అలాగే ఏ విధమైన చర్చలకు మీరు ఈ టైంలో మీరు సమయం ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే గనక అనుకూలమైన ఫలితాలు లేనప్పుడు మనం అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేసేస్తూ ఉంటాము. మొక్కలు నాటడానికి, సంప్రదింపులు చేయటానికి, వివాదాలకు అలాగే గొడవలు పెట్టుకోవడానికి ఉదయం పూట ఏ విధంగానైతే మీకు అనుకూలమైన సమయాలు గడుస్తున్నాయో రాత్రిపూట మాత్రం ఇటువంటి సమయాల్లో మీకు అనుకూలత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా అన్నింటా విజయం పొందడానికి, మీరు చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటానికి ఉదయం నిద్ర లేవగానే సూర్యుడికి ఆరోగ్యం ప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఇంకా ఈ రోజున మనమంతా త్యాగరాజ స్వామి వారిని ఆరాధన చేసుకోవాలి. అలాగే మనం ఓం ఆర్య బ్రహ్మాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల సమస్యలు ఉన్నా, గొడవలు ఉన్నా, పితృదోషాల కారణంగా ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా ఈ రోజున సాయంత్రం మహావిష్ణువు ముందు గోధుమ పిండితో చేసిన 2 దీపాలను వెలిగించాలి. దీపాలు కొండెక్కిన తర్వాత ఆ గోధుమ పిండితో చపాతీలు చేసుకుని కుటుంబ సభ్యులంతా ప్రసాదంలాగా స్వీకరించాలి. ఈరోజు సాయంత్రం ఉత్తర నక్షత్ర సంధికాలం వచ్చింది కాబట్టి ఇలా చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.